వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీవీ మార్నింగ్ లైవ్ షో. ఈరోజు టీడీపీ శిక్షణ తరగతులు ఏదైతే కండక్ట్ చేసిందో దాని మీద మేధోమథనం, అలానే ప్రతిపక్షాల విమర్శలు, దానికి సంబంధించిన చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది ఎన్టీవీ మార్నింగ్ లైవ్ షోలో. ఈ చర్చలో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారు మనతో ఉన్నారు. అలానే ఆంజనేయ రెడ్డి గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఇక సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు తెలకపల్లి రవి గారు కూడా మనతో ఉన్నారు. అలానే బీద రవిచంద్ర యాదవ్ గారు, ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ, విజయవాడ నుంచి మనతో లైవ్ లో ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. సార్, తులసిరెడ్డి గారు, 2.5 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే టీడీపీ కార్యక్రమాలు చేపడుతోందో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సక్రమంగా తీసుకుని వెళ్ళటం, వాళ్ళ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి ఈ మేధోమథన కార్యక్రమం చేపట్టింది. అయితే దీనిపై అనేక విమర్శలు అసలు రావడానికి కారణం ఏంటి? ఎందుకు విమర్శలు వస్తున్నాయి? అంటే జనరల్గా పార్టీస్ వచ్చేసి అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టుకుంటుంటాయి. ఒక్కోసారి కొన్ని లిమిటెడ్గా ఉంటుంది, ఒక్కోసారి విస్తృత సమావేశాలు జరుపుకుంటుంటాయి. నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, మేము కూడా జరుపుకుంటాము. వైఎస్ఆర్ పార్టీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు, బీజేపీ అని జరుపుకుంటుంటాయి. ఆ నేపథ్యంలో సరే వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఒక పేరు నామకరణం వచ్చేసి ఒక్కోసారి ఒక వేదిక ఒక నామకరణం చేస్తుంటారు, ఒక మీటింగ్కు నామకరణం చేసినట్టు వాళ్ళు బహుశా మేధోమథనం అని చెప్పి చెప్పుకున్నారు. సరే, ఏది ఏమైనా దాదాపు 2 సంవత్సరాల 4 నెలలు, అంటే ఒక 50% పరిపాలనలో అయిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సరే రాష్ట్రాన్ని విభజించిందనే కోపంతో ఆ రోజు అనేక కారణాలప్పటికీ కాంగ్రెస్ను పక్కన పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మధ్య కంపేర్ చేసినప్పుడు ఈయన ఏదో అనుభవజ్ఞుడు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాడు అనే ఒక నమ్మకంతో తర్వాత బాబు మోడీ జోడీ బాగుంటుంది, కొంత రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు ప్రజలు వచ్చేసి చంద్రబాబు నాయుడు నమ్మకం మీద తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది, కొంత స్మాల్ మార్జిన్తో. ఆ రోజు ప్రధానంగా ఎన్నికలకు ముందు 4 లక్ష్యాలు వాళ్ళ ముందు ఉన్నాయి. అప్పటికే ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మిగతా 108 సెక్షన్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు ఎన్నికలకు ముందే ఆ టార్గెట్స్ అన్ని వాళ్ళ ముందు ఉన్నాయి. 4వది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో, దాదాపు 600 హామీలు. ఈ ఎన్నికల మేనిఫెస్టోను, ఈ 3 లక్ష్యాలను, ఈ కాంబినేషన్ మోడీ బాబు కాంబినేషను అయితే అవి సాధిస్తామనే నమ్మకంతో ప్రజలు వచ్చేసి దాన్ని బేస్ చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరొక 5 లక్షలు పెట్టారు. మొదటి రోజే 5 సంతకాలు చేశాడు. దాని తర్వాత వచ్చేసి ఈ బుక్ ఒకటి ప్రచురించారు. ఇమీడియట్గా ఒక్కొక్క జిల్లాకు ఏం చేస్తామని చెప్పేసి 13 జిల్లాలకు సెలియంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చెప్పేసి బుక్ ప్రచురించారు. ఇదొక టార్గెట్. 3వది 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ఉద్యమాలు. ఇది ఓవరాల్గా 9 లక్షలు. ఎన్నికలకు ముందు 4, ఎన్నికల తర్వాత వచ్చేసి 5 లక్షలు, ఇమ్మీడియట్గా 9 లక్షలు ముందు పెట్టుకున్నారు. ఆ 9 లక్షల్లో ఏ మేరకు ఈ యొక్క 2 సంవత్సరాల 4 నెలల్లో సాధించాము, ఎందుకు ఫెయిల్ అయిపోయినాము, కనీసం ఈ 2 సంవత్సరాల 8 నెలల్లో ఆ ఫెయిల్ అయిపోయినట్టు సాధించడానికి ఏ ప్రయత్నం చేస్తాము మీరు భావిస్తున్నారా? పూర్తిగా అన్ని విషయాలను ఫెయిల్ అయిపోయారనే అనుకుంటున్నారా? అదే ఇప్పుడు దాంట్లో మనం 9 లక్షలు తీసుకుంటే, నంబర్ 1 తీసుకుంటే ప్రత్యేక హోదా ఇప్పటికే వచ్చేసి మేము ఇవ్వమని చెప్పేశారు. అంటే అది టోటల్గా 0 మార్కులు. ఆ సబ్జెక్టులో 9 సబ్జెక్టులో పరీక్ష రాశారనుకుంటే ఫస్ట్ సబ్జెక్టు వచ్చేసి అది 0 మార్క్. సెకండ్ సబ్జెక్టు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, అది చట్టంలో ఉంది. అది బుందేల్ఖండ్ తరహాలో ఇస్తామని చెప్పేసి మనోహన్ చెప్పారు. మీరు 24,350 కోట్ల రూపాయలు అడిగారు. ఇప్పటి వరకు ఇచ్చింది 1050 కోట్లు, ఇంకా ఇస్తామని చెప్పింది 1050 కోట్లు. మీరు అడిగింది 24,350 కోట్లు. మరి 24,350 కోట్లకు 1050 ప్లస్ 1050 కలిసి 2100 ఎన్ని మార్కులు వచ్చాయో మీరే ఆలోచించండి. లేదు మళ్ళీ తెచ్చడానికి ప్రయత్నం చేస్తారా? చేయండి. మీ మేధోబంధనంలో దానికి తెచ్చడానికి ప్రయత్నం చేస్తే ఓకే. ఇక 3వది ఈ యొక్క 108 సెక్షన్ల కింద 5 లక్షల కోట్ల రూపాయలకు ఇంతవరకు ఇచ్చింది వచ్చేసి 7,340 కోట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే మన కౌన్సిల్లో చెప్పారు. ఇంకా అరుణ్ జైట్లీ గారు ఇస్తామని చెప్పింది మొన్న సెప్టెంబర్ 7వ తారీఖున 17,000 కోట్లు. 7,000 కోట్లు ప్లస్ 17,000 కోట్లు 24,000 కోట్లు ఇచ్చింది, ఇవ్వబోయేది. కానీ ఇవ్వాల్సింది 5 లక్షల కోట్ల రూపాయలు. మరి ఏ మేరకు మార్కులేలో మీరు ఆలోచించుకోండి. ఇంకా ఆ విధంగా మీ మేనిఫెస్టో, అది కూడా ఎన్నికలకు ముందే దాదాపు 600 హామీలు. 600 హామీల్లో ఒకవేళ 6-10 హామీలు నెరవేరుంటాయి.
అంటే దానికి ఎన్ని మార్కులు వేయాలో మీరు ఆలోచించుకోండి. ఇక అంటే టీడీపీ అంటే మోడీతో జతకట్టడం వల్ల ఏం లాభం లేదంటారా? ఏమంటున్నారు అసలు ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు? అంటే బీజేపీతో టీడీపీ కలిసి ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా, లేకపోతే మన తులసిరెడ్డి గారు అంటున్నట్టుగా దానివల్ల ఏం ఫలితం కనిపించట్లేదు అంటున్నారు? పోయిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసింది కేవలం ఎన్నికల లబ్ధి కోసం కాదు. కొత్తగా ఏర్పడి ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చిత్తశుద్ధితో ఆలోచించాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలు ఉండడం కోసం ఆ రోజు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ అధికారానికి రాబోతుందని, తెలుగుదేశం తెలుసు, ఈ దేశంలో ఉండే అనేక మంది రాజకీయ పరిస్థితులకు కూడా తెలుసు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంలో రాబోయే అధికార పార్టీతో సత్సంబంధాలు పెట్టుకున్నందువల్ల, ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నందువల్ల, ఇద్దరు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినందువల్ల కొత్తగా ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఈ సమస్యలన్నీ పరిష్కారం కాబడతాయి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికల ఒప్పందం జరిగింది. ఎన్నికల్లో విజయం సాధించడం, కేంద్రంలో ఎన్డీఏ రావడం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ కూడా అందులో భాగస్వాములుగా ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి, పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది, అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఇట్ ఈస్ క్లోజ్డ్ చాప్టర్. దాని మీద మనం వెనక్కిపోయి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇంకా చర్చించుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మేలు కోసం ఎన్నికల ఒప్పందం తెలుగుదేశం బీజేపీ కుదుర్చుకున్నది ఆ దిశగా వెళుతూ ఉంది. తులసిరెడ్డి గారు చెప్పారు 5 లక్షల కోట్లు ఇచ్చారు. 5 లక్షల కోట్లు అంటే ఏమిటండి? అదేమి చెలపింకలు కాదు కదా. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి విషయంలో కానివ్వండి, పోలవరం విద్యా సంస్థల విషయంలో అయితే కానివ్వండి, లేదా సోలార్ ఎనర్జీ విషయంలో కానివ్వండి, లేదా రక్షణకు సంబంధించిన శాఖలు ఈ రాయలసీమలో ఏర్పాటు చేయడంలో అయితే కానివ్వండి, లేదా డ్రెడ్జింగ్ యూనిట్లు కానివ్వండి, ఫ్యాషన్ టెక్నాలజీ యూనిట్లు కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలు ఉండడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ముందు పెట్టు దాని ప్రకారం ముందుకు వెళుతూ ఉంది. అందువల్ల లాభం లేదు కేంద్ర ప్రభుత్వంతో ఈ ఎన్నికల ఒప్పందం పెట్టుకున్నందువల్ల అది లాభం జరగలేదనేది శుద్ధ అబద్ధం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉంది. దీని దృష్టిలో పెట్టుకొని మేము గత ఎన్నికల్లో పోటీ చేసి భవిష్యత్తులో కూడా మా స్నేహం కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. రవి గారు చూసారు కనుక మేధోమథనం జరిగింది. తప్పనిసరిగా ఈ శిక్షణ తరగతుల్లో కూడా ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేశారు చంద్రబాబు అని చెప్పేసి అంటున్నారు. తులసిరెడ్డి గారు అన్నట్టుగా 9 పేపర్లు రాస్తే అందులో ఎన్ని మార్కులు పడతాయో మీరే డిక్లేర్ చేసుకోండి, మీరే నిర్ణయించుకోండి, ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారో అంటున్నారు. అసలు ఎలా ఉందంటారు? అంటే రాజకీయ పార్టీలు ప్రణాళికలను ఎన్నికల కోసం విడుదల చేస్తాయి తప్ప ఎన్నికలు అయిన తర్వాత 100% వాటికే కట్టుబడి ఉండవు అనేది మనకు ఈ 60 ఏళ్ల ప్రజాస్వామ్యంలో చాలాసార్లు రుజువైంది. అంతకంటే పెద్ద అది మోడీ గారే మొదలు పెట్టారు. ప్రత్యేక హోదా క్లోజ్డ్ చాప్టర్ క్లోజ్ చేసి, క్లోజ్డ్ చాప్టర్ అంటే దాని అంతగా అది క్లోజ్ అయిపోతే వేరే విషయం, మీరే క్లోజ్ చేశారు దాన్ని. కాబట్టి అది క్లోజ్డ్ చాప్టర్ కాదు, క్లోజ్డ్ ఫోర్స్ఫుల్లీ క్లోజ్డ్, అన్జస్టిఫైబుల్లీ క్లోజ్డ్ చాప్టర్. అది ఇక్కడ సమస్య ఏంటంటే మేధోమథనం, సముద్ర మథనం జరిపినప్పుడు కూడా ముందు హాలాహలం, తర్వాత అమృతం పుట్టిందని. ఇంతవరకు మనకు హాలాహల పర్వంలోనే ఉన్నాం. అంటే ప్రత్యేక హోదా క్లోజ్ అయింది కానీ రెండోది రాలేదు. పేరుకు మేధోమథనం అన్నారు కానీ అక్కడ ప్రధానంగా ఒక మేధ, అది చంద్రబాబు గారి మేధ మిగిలిన వాళ్ళందరినీ మధించడం అనేటటువంటి ప్రక్రియ చాలా ఎక్కువగా జరిగింది. వాస్తవాలు రవిచంద్ర గారికి లేకపోతే ప్రజాప్రతినిధులకు తెలుసు. అంటే ఆయన సాంకేతికంగా ఒక డాష్ బోర్డ్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు, దాన్ని అలవాటు చేయటం. రెండవది ప్రత్యేక హోదా అంటే రాలేదు, ప్యాకేజీ కూడా రాలేదు. నిజం చెప్పాలంటే కొత్తగా వచ్చిన ప్యాకేజీ ఏం లేదు, మన సమయం సరిపోదు మనం దాన్ని వివరంగా చూడాలంటే. రాకపోయినా సరే దీని మీద మీరు నిరుత్సాహపడకండి, ప్రజల్లో నుంచి వచ్చేదాన్ని మీరు తట్టుకొని మన తరఫున సానుకూల ప్రచారం చేయండి అనేది ఒకటి. మూడోది, ఒక మధ్యంతర సమీక్ష చేసి తెలుగుదేశం పట్ల ఏమైనా అననుకూలత పెరుగుతుందా, మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావడానికి చేసేటటువంటి ప్రయత్నం ఒకటి. నాలుగవది, సరే పాలన ఎట్లాగో అక్కడికి, ఇవన్నీ కూడా ఒకటి. చివరిది ఒకటి ఉంది, రాష్ట్రం చిన్నదైపోయిన తర్వాత, పదవులు తక్కువైపోయిన తర్వాత, తెలుగుదేశం నాయకత్వంలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించిన అసంతృప్తులు, అసమ్మతులు, కొరతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా ఎంతో కొంత ఇలాంటి, అంటే తెలుగుదేశం పార్టీ తులసిరెడ్డి గారు చెప్పిన 9 రాష్ట్ర లక్ష్యాలే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంతర్గత లక్ష్యాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. దీనికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళు చేశారు. దసరా పండుగ ముందు రోజు ఎంత చేశారు, వెళ్ళకపోతే అక్కడ చాలా ఖచ్చితంగా రిజిస్ట్రేషను, దానికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ హాజరవుతారు. ఇప్పటికి వచ్చిన ప్రకారం చూస్తే నూతనత్వం ఏమీ లేదు, దాంట్లో ఉన్నదాన్ని మనం సమర్థించుకోవాలి.
ఒక విధంగా మీడియాలో మనం అనుకున్నంత, నేను ఆ రోజు ఉన్నాను విజయవాడలో, మనం అనుకున్నంత వ్యతిరేకత ఏం లేదు, మొత్తం మీద మనం గట్టెక్కాము కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి, మనకు మళ్ళీ విజయం సిద్ధిస్తుంది అని ఒక భరోసా కల్పించే ప్రయత్నం ఆయన చేసినట్టుగా కనిపిస్తుంది. దానికంటే కూడా కొంత ఆత్మవిమర్శ కూడా చేసుకొని మధ్యంతరంగా మనం అనుకున్న ఎంతవరకు ఇప్పుడు ఆఖరికి అమరావతితో సహా ఎందుకు ఇన్ని విషయాల్లో మనకు ప్రతికూలతలు లేకపోతే అసమ్మతులు వస్తున్నాయి అనే విషయం ఆలోచించాలి. అలా కేంద్రం మీద కూడా, వాళ్ళు కేంద్రంలో లేరు, అంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న నామకార్థపు పరిమితమైన భాగస్వాములు కాబట్టి కేంద్రం నుంచి మనకు రావాల్సింది రాలేదు, మనం ఇంకా చేస్తాము, ఈ పద్ధతిలో చేయడానికి ప్రయత్నించలేదు. అంటే యథాతథ స్థితిని సమర్థించుకోవడానికి, ఏదో ఒక విధంగా గట్టెక్కోవడానికి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసమ్మతిని, పార్టీలో ఉన్న అసమ్మతిని కూడా కొంత చల్లబరిచి మళ్ళీ గీతా బోధన చేయడానికి ప్రత్యక్షంగా దానిలో అటెండ్ అయిన రవిచంద్ర యాదవ్ గారితో మాట్లాడారు. రవిచంద్ర గారు గీతా బోధన ఎక్కువగా జరిగినట్టుగా కనిపిస్తుంది. గీత ఏమో రాయబడింది ఆల్రెడీ మోడీ గారి చేత. ఇప్పుడు బోధన జరిగింది. చూసారు మేధోమథనం శిక్షణ తరగతులు ఏ విధంగా జరిగాయి, అలానే 2.5 ఏళ్ల పాలనా కాలంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందనే విషయాలన్నింటినీ చర్చించారు. అసలు ఏం జరిగింది అంటే ఈ 9 పేపర్లు ఏదైతే అటెండ్ అయ్యారో వాటిలో ఎన్ని మార్కులు పడొచ్చు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలని చెప్పి మన తులసిరెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళ పేపర్లు వేరే ఉన్నాయి వాళ్ళకు. నమస్కారం. తులసిరెడ్డి గారు, రవి గారు, ఆంజనేయ రెడ్డి గారు అందరూ కూడా అభిప్రాయాలు తెలియజేశారు. ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం పరిపాలనలో కానీ పార్టీలో కానీ ప్రజలకి ఈ ప్రభుత్వం ద్వారా ఏం చేశాం, భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేపట్టాలా, ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఈ విభజన రాష్ట్రంలో సమస్యలు ఏ మేరకు తీర్చగలిగాం, ఆ సమస్యలు తీర్చేందుకు ఇంకా ఏదైనా మెరుగైనటువంటి విధానాలు అవలంబించాలనేటువంటిది ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. రెండోది, ప్రజలకు సేవ చేయడంలో టెక్నాలజీని వాడుకోవడం ద్వారా అవినీతిని తగ్గించడం, ప్రజలకు మెరుగైనటువంటి సేవలు, సామాన్యులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికారుల చుట్టూరు నేతల చుట్టూరు తిరిగేటువంటి పని లేకుండా వారికి అందాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సులువుగా అందేదానికి ఏం చేస్తే బాగుంటుందనేది నిన్నటి రోజున జరిగినటువంటి టెక్నాలజీ మీద కూడా చర్చ. ఒక నూతన విధానాన్ని, టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, వాటి గురించి కూడా చర్చ జరిగింది. వాటిని భవిష్యత్తులో ఏ విధంగా అవన్నీ సరిదిద్దుకొని ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించేదానికి ఏం చేయాలా ఏంటి అనేది నిన్న మా యొక్క ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది, మా గ్రిడ్లు, మిషన్లు, క్యాంపెయిన్లు వీటి గురించి తులసిరెడ్డి గారు చెప్పారు. మాకు మేమే ఎన్ని మార్కులు వేసుకుంటామని చెప్పి. తప్పకుండా ప్రజలు మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు ఎన్నున్నప్పటికి కూడా వాటర్ గ్రిడ్ కానీ, లేకపోతే గ్యాస్ గ్రిడ్ కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, ఇతర అదేవిధంగా క్యాంపెయిన్లు, పేదరికంపై గెలుపు కానీ, పొలం పిలుస్తుంది కానీ, లేకపోతే బడి పిలుస్తుంది కానీ, ఇటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఏ మేరకు చేయగలమో ఈ ప్రభుత్వం స్పష్టంగా లక్ష్యాలు నిర్దేశించుకుంటుంది. రెండోది, భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ యొక్క రంగంలో అక్కడ ప్రధానంగా మనం అభివృద్ధి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగమా, సేవల రంగమా, లేకపోతే పారిశ్రామిక రంగం అనేటువంటిది మండల స్థాయి నుంచి కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించేదానికి ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రం విభజన జరిగిన తర్వాత నష్టపోయాం, మనం ఇంకేమీ అభివృద్ధి కాలేమేమో, లేకపోతే ఇంకేదన్నా మనకేది ఉపయోగం ఉండదేమో అనేటువంటి ఆలోచనలో నుంచి బయటేసేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుంది. ఇంకో విభజన, హోదా, ప్యాకేజ్ గురించి కూడా మేమేదో పట్టించుకోవట్లేదు అనేటువంటిది మాట్లాడారు. ఇక్కడ స్పష్టంగా ఒకటి, రాష్ట్ర విభజన సమయంలో లాగా గందరగోళంలోకి ప్రజల్ని నెట్టేసి మళ్ళీ మరొకసారి మోసపోవడమా, లేక ప్రత్యేక హోదా గురించి ఒకవైపున మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే వారు ఇచ్చినటువంటి ప్యాకేజీని స్వాగతించడం అనేది మా ముందున్నటువంటిది, రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరి ముందున్నటువంటి విషయం. మేము ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించామనేటువంటి దాని మీద మేమేదో హోదాని పట్టించుకోవటం లేదని మాట్లాడుతున్నారు. ఈరోజు చట్టంలో ఆ రోజే రూపకల్పన చేసి ఉండొచ్చు కదా, ఎందుకు హడావుడిగా తులసిరెడ్డి గారు చెప్పారు
మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల కోట్లు రావాల్సి ఉంటే వెంకయ్యనాయుడు గారు 2,25,000 కోట్లే ప్రకటించారు. ఇవన్నీ కొత్తగా చేసింది ఏముంది, కొత్తగా వీళ్ళు తెచ్చింది ఏమని. 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలన్నిటిని నెలకొల్పుతామని 2 సంవత్సరాల్లోనే వాటిని ఆచరణలోకి తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం చుట్టూరు తిరిగి ముఖ్యమంత్రి గారు మంత్రులతో సమావేశాలు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించి 10 సంవత్సరాల కాల పరిమితి పెట్టినా వాటిని 2 సంవత్సరాల్లోనే ఈ యొక్క రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాం. ముఖ్యమంత్రి గారు ఏమి చేయగలరో అవన్నీ నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వాటి నుంచి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకున్నామని చెప్తున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్స్, నీతి ఆయోగ్, మేము ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఏదో ఎన్నికల్లో హామీలు ఇచ్చాం వదిలేయాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అవసరం అయితే మేము బీజేపీ పార్టీని ఎన్డీఏ నుంచి తప్పుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా మీరు తప్పుకోండి ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు, సుజనా చౌదరి గారు బయటకు వస్తే 5 లక్షల కోట్లు వస్తాయా కేంద్ర ప్రభుత్వం నుంచి? రెండోది పారిశ్రామిక రాయితీల గురించి పారిశ్రామిక రాయితీల గురించి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ లాగా మారిపోతుందని చెప్పి ఒక అభూత కల్పనలు చేసి చెప్తున్నారు. కేంద్రం ఈరోజు స్పష్టంగా 2017 ఏప్రిల్ నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా పారిశ్రామిక రాయితీలు ఉండవు, ప్రత్యేక ఇచ్చేటటువంటిది ఉండదు, దేశం అంతా ఒకే విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పి మోడీ గారు, ఆర్థిక మంత్రి జైట్లీ గారు చెప్తుంటే ఇక్కడ వీళ్ళు పారిశ్రామిక రాయితీలు వస్తాయి, పరిశ్రమలు ఎల్లుగా వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదంట. ఏ విధంగా వస్తాయి కూడా తెలియజేయాలా. పదే ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం తప్పితే తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవటం లేదనడం తప్పితే ఏ విధంగా వస్తాయి? మేము స్వాగతించకపోతే ఏ విధంగా ఈ 5 లక్షల కోట్లు వస్తాయి, లేకపోతే 2,25,000 కోట్లు ఇస్తామంటున్నారు. ఇవి కాకుండా అది చట్టబద్ధత కల్పించమని డిమాండ్ చేస్తున్నాం. చట్టకల్పన చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా మెరుగంగా వారి దగ్గర నుంచి ఏమేమి పొందాలో వాటి ప్రయత్నం చేస్తాం. రవిచంద్ర గారు, మొత్తాన్ని మీరు మామూలుగానే బాగా మాట్లాడతారు. తరగతుల యొక్క ప్రభావం కూడా, తక్షణ ప్రభావం కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మొత్తం మనం ఏకరువు పెట్టుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. మధ్యంతర దశలో మనం ఉన్నాము. నిర్దిష్టంగా ఈ ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని వైఫల్యాలు కనిపిస్తుంది. మీరు ఏమైనా గుర్తించారా? కనీసం పలానా విషయాలు సరే, సాధారణ జాబితా ఎప్పుడు చెప్పేది చెప్పొచ్చు, పార్టీలు మీరు కూడా చెప్పారు. ఇప్పుడు మీరు ఏవి లోపాలనుకుంటున్నారు? ఏ విషయంలో మనం దెబ్బతిన్నాం అనుకుంటున్నారు? నైరాశ్యంలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోయి ఇంకా అని దీనాలాపన చేసిందని అయితే నిజం కాదు. తెలుగు ప్రజలు అక్కడైనా ఇక్కడైనా వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళకుంది, మీ మీద కూడా ఉంచి ఓట్లు వేశారు. మీరు ఏ విషయాల్లో ఇప్పుడు ఎప్పుడైనా మథనం చేస్తే మనం లోపాలు కదా సమీక్ష చేసుకుంటాం. ఏ విషయంలో తెలుగుదేశం పార్టీ కొంత వెనకబడింది, ఈ విషయంలో మన శ్రద్ధ చాలలేదు, దీన్ని మనం గుర్తించాలి, లేకపోతే ఆరోపణలు అవినీతికి సంబంధించి అరికట్టాలి, అలాంటి అవాంఛనీయమైన ధోరణులు ఏమైనా కనిపెట్టారా? అంతా స్వర్ణయుగంలాగా స్వర్ణరథం సాగిపోతుందని మీరు భావించారా? అలాగే కేంద్రానికి సంబంధించి వారు క్లోజ్డ్ చాప్టర్ అన్నారు, మీరు కూడా క్లోజ్డ్ చాప్టర్ అని నమ్ముతున్నారా, లేకపోతే ద్వారం తెరిచి ఉన్నది అనే భావన మీకు ఏమైనా ఉందా? ఇందులో మీకు వ్యక్తి లేదా ఒక విధంగా అమరావతి కేంద్రంగా పరిమిత పాలన కాకుండా ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న దానికి సంబంధించి కూడా వ్యవస్థాగతమైన ప్రజానుకూలమైన మార్పుల గురించి మీరు ఏమైనా చర్చ అట్లాంటివి చెప్తే మామూలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. రవిచంద్ర గారు, తెలకపల్లి రావు గారు క్లియర్ గా ఒక విషయాన్ని అయితే అడుగుతున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి వచ్చే సమాధానం విందామండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అలానే తులసిరెడ్డి గారు కూడా అనేక విషయాలు మాట్లాడాలనుకుంటున్నారు. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మన చర్చను కొనసాగిద్దాం.